సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఒక వ్యాఖ్యను బేస్ చేసుకుని కాక్రోచెస్ జనతా పార్టీ అని ఒకటేదో ఫ్లోట్ చేశారు. అది సింపుల్ విషయం కాదు. నా దగ్గర బుక్ ఉంది, ద ఇల్యూమినాటీ అనే బుక్. ఇలాంటి బుక్స్ నేను ఇంకా 3-4 బుక్స్ ఉన్నాయి. అసలు బేసికల్లీ ఒక్కొక్క దేశంలో ఎలా రెజీమ్ చేంజ్ చేస్తారు అని, అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలని కంట్రోల్ చేయడం కోసం ఒక పెద్ద వ్యవస్థను క్రియేట్ చేసుకుంది డీప్ స్టేట్. కొన్ని వందల కోట్లు, వేల కోట్ల రూపాయల ఫండ్స్ని అలొకేట్ చేసి ఆయా దేశాల్లో అస్థిరతను క్రియేట్ చేస్తాయి, రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేస్తాయి. అక్కడున్న నాయకుల్ని, సిస్టమ్స్ని అన్నింటినీ కొనుగోలు చేసి చిన్నాభిన్నం చేసైనా సరే వాళ్ళు అనుకున్న పంతాన్ని వాళ్ళు నెగ్గించుకుంటారు. సో మోదీని అయితే ఎలిమినేట్ చేయడమా, లేకపోతే మోదీకి ఉన్నటువంటి చరిష్మాని తగ్గించడం కోసం చేసే ప్రయత్నాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎంతో కష్టమైనటువంటి రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన విజయాలు నమోదు చేస్తూ భారతీయ జనతా పార్టీ అప్రతిహత ప్రస్థానం కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ తన ఫాల్ట్ లైన్స్ని సరిగ్గా రివ్యూ చేసుకుంటోందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఈ మాట ఎందుకు అన్నాను అంటే, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఎంత ఎదుగుతోందో, భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఎంత అద్భుతంగా సమర్థవంతంగా సాగుతోందో, అంతే స్థాయిలో బీజేపీకి వ్యతిరేక శక్తుల ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు, వ్యూహాలు కూడా సమర్థవంతంగానే పనిచేస్తూ ఉన్నాయి. ఇది కొంచెం కాంట్రడిక్టరీగా అనిపించవచ్చు. భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాలు నమోదు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక శ్రేణులు ఎలా బలపడుతున్నాయని చెబుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా దానికి అనుకూలమైనటువంటి వాతావరణమే భాజపా వ్యతిరేక శక్తులకు కనబడుతోంది అని నాకు చెప్పక తప్పట్లేదు. వై? బికాస్ ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు, వాటిలో నుంచి ఫాల్ట్ లైన్స్ని బేస్ చేసుకొని బీజేపీ వ్యతిరేక శక్తులు బలపడడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనకు ఫేస్ కనిపించకపోవచ్చు, రాహుల్ గాంధీ బలంగా కనిపించకపోవచ్చు, అరవింద్ కేజ్రీవాల్ చతికిల పడిపోయి ఉండవచ్చు, అటు మమతా బెనర్జీయో లేకపోతే మిగతా పార్టీల నాయకులు ఎవరూ కూడా బలంగా కనిపించకపోవచ్చు. కానీ బీజేపీ పట్ల ఒక వ్యతిరేక భావనల్ని బిల్డ్ చేయడానికి, లీడర్లెస్ మూమెంట్స్ని బిల్డ్ చేయడం ఖచ్చితంగా గత 3-4 సంవత్సరాల్లో సీరియస్గా చేస్తూ ఉన్నారు. ఇందులో ఇంటర్నేషనల్ ఫోర్సెస్ చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అమెరికాకి, చైనాకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కానీ ఈ 2 దేశాలు మోదీని గద్దెదించడం కోసం కలిసి పనిచేసినా ఆశ్చర్యం అక్కర్లేదు. సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో కొన్ని కీలకమైన అంశాలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నేను చాలా పెస్సిమిస్ట్గా మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపించవచ్చు. ఇదేదో చాలా హ్రస్వ దృష్టితో చూసి మాట్లాడుతున్నాడు, నిజంగా పూర్తిగా అవలోకనం చేసుకోకుండా మాట్లాడుతున్నారని మీరు అనుకున్నా పర్వాలేదు. కానీ జరుగుతున్న విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ నేను చెప్తాను. అఫ్కోర్స్ ఎస్, భారతీయ జనతా పార్టీ పొలిటికల్ విజయాలు అద్భుతంగా నమోదు చేస్తోంది. ఆ పొలిటికల్ విజయాల్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తులు చాలా స్పష్టంగా చెప్పాలంటే ఒక రకంగా ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, లేకపోతే సునీల్ బన్సల్, ఇట్లాంటి కీలకమైన నాయకులు వాళ్ళు ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రంలో ఫోకస్ చేసి విజయాలు నమోదు చేయగలుగుతూ ఉన్నారు. కానీ ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ లెన్స్లో చూసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లో తెలియని ఒక అసంతృప్తి అక్కడక్కడ మనకు కనబడుతూ వస్తుంది. అండ్ అవి గవర్నెన్స్ రూపంలో అక్కడక్కడ మనకు ప్రస్ఫుటం అవుతున్నాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఒక వ్యాఖ్యను బేస్ చేసుకుని కాక్రోచెస్ జనతా పార్టీ అని ఒకటేదో ఫ్లోట్ చేశారు. అఫ్కోర్స్ ఈ కాక్రోచ్ పార్టీ, బొద్దింకల పార్టీ బీజేపీని ఓడిస్తుందని నేను చెప్పను. కానీ ఈ బొద్దింకల పేరిట జరుగుతున్నటువంటి ఏదో ఒక కుట్ర, దీన్ని బేస్ చేసుకుంటే ఒక 4-5 రోజుల వ్యవధిలో 12 మిలియన్ల ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఈ బొద్దింకల పార్టీకి వచ్చారు. వెంటనే దాన్ని మనం కాంట్రడిక్ట్ చేస్తూ అనేక సోషల్ మీడియాలో వస్తున్నాయి. చాలా వరకు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ మనిషి, లేకపోతే ఇంటర్నేషనల్ ఫోర్సెస్, డీప్ స్టేట్, నేను ఒక వీడియోలో మీకు అనేక విషయాలు పంచుకున్నాను. బట్ ఎస్, అలా అని తేలికగా తీసివేసే విషయాలు ఇవేవి కావు. ఇందులో కొన్ని ఫాల్ట్ లైన్స్ నేను చెప్తాను. నిజానికి బీజేపీ అనగానే ప్రధాని నరేంద్ర మోదీ గారి చరిష్మాటిక్ ఇమేజ్ మనకు కనబడుతుంది. ఆయన చరిష్మానే చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆయన ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సంస్థాగతమైనటువంటి బలము, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనబడతాయి. అయితే వీళ్ళందరూ గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు, గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉన్నారు, దాంట్లో ఎటువంటి సందేహము అక్కర్లేదు. కానీ ఎన్నికల్ని ప్రభావితం చేసేవి లేదా ప్రభుత్వాల్ని మార్చేవి పెద్ద పెద్ద అంశాలు 10-15 ఉండవు.
ఏదో 1-2 ఎజెండాలే మొత్తం ఎలక్షన్స్ని డిక్టేట్ చేయగలవు. మనం చూసాం కేవలం రిజర్వేషన్స్ని తీసేస్తారు, బీజేపీ కనుక 400 సీట్లు వస్తే కనుక మెజారిటీ సీట్లు ఎక్కువగా గెలుచుకోగలిగితే కనుక 2024 తర్వాత రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనే ఒక చిన్న అసత్య ప్రచారము యూపీలో చాలా వరకు సీట్లను కోల్పోయేలా చేసింది. 240 స్థానాలకు బీజేపీ పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. అది కీలకంగా పనిచేసింది, అది రిజర్వేషన్స్ అనే అంశం. ఇంకా మిగతా అంశాలు ఎన్నో ఉండవచ్చు కాక, బట్ రిజర్వేషన్స్ అనే ఒక అసత్య ప్రచారం పనిచేసింది. సో రాబోయే రోజుల్లో అలాంటి అసత్య ప్రచారాలు అనేకం రాబోతున్నాయి. ఇది కేవలం భారతదేశంలో ఫ్యాబ్రికేట్ అవుతున్నటువంటి అంశాలు కాదు, ఇది ఇంటర్నేషనల్ నెక్సెస్లో భాగంగా జరుగుతున్నవి. అండ్ ఆ ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. నిజానికి మాట్లాడితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2024 ఎలక్షన్స్లో చెప్పిన మాట, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా భారత్ని తీర్చిదిద్దుతామని. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వడానికి అవకాశం ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇమీడియట్లీ ఈ టర్మ్లో అవుతుందా అంటే డౌట్ఫుల్గానే కనబడుతుంది. బికాస్ ఇప్పుడు క్రైసిస్ వచ్చేసింది, ఒక యుద్ధం వచ్చింది. యుద్ధం ఎవరు క్రియేట్ చేశారు? అమెరికా క్రియేట్ చేసిన యుద్ధం. అమెరికా క్రియేట్ చేసిన యుద్ధం వల్ల ఈరోజు మన డాలర్ బలపడింది అండ్ రూపీ వాల్యూ పడిపోవడంతో మనం థర్డ్ నుంచి 4th పొజిషన్లో ఉన్న భారతదేశం 6th పొజిషన్కి వచ్చింది. అంటే ఇది మోదీ వల్ల జరిగిన తప్పు కాదు. భారతదేశపు ఆర్థిక రంగము ఏదో మొత్తం చిన్నాభిన్నమైందని చెప్పడానికి లేదు, కానీ విదేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అది భారతదేశం పైన ఇంపాక్ట్ చూపిస్తున్న మాట వాస్తవము. దీన్ని మనం అర్థం చేసుకుంటే అంటే 4th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 6th లార్జెస్ట్లోకి వచ్చాం. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆ సంక్షోభం వల్ల ఆయిల్ క్రైసిస్ ఎదుర్కొంటూ ఉన్నాం. అండ్ ఇక్కడ ధరలు పెరిగే అవకాశం ఉంది, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఆర్థిక రంగాన్ని మళ్ళీ మనం చక్కదిద్దుకోవడానికే మన ఎనర్జీస్ మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఈ పరిస్థితి లేకుండే. ఇంతకుముందు గ్రోత్ బాగానే నడుస్తూ ఉంది, మనం దానికి అనుగుణంగా మనం అనేక ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళాం. కానీ వాళ్ళ మొత్తం మిగతా ఎజెండాలో ఉన్న అంశాలన్నీ పక్కన పెట్టి ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేయడమే పరమావధిగా ఈరోజు ప్రభుత్వం పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అర్థం చేసుకోండి మన ఎనర్జీస్ని ఎలా వెచ్చించే ప్రయత్నం చేస్తారు అని. ఇక నెక్స్ట్ అంశం, ఇది ఆర్థిక అంశం మాత్రమే కాదు, ఇంకా అనేక నిర్ణయాలు ఈ మధ్యకాలంలో చూస్తే మనము అంటే భారతదేశంలో ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసం, అస్థిర వాతావరణాన్ని, రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేయడం కోసం అడపాదడపా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ఉద్యమాల్ని నెరిపే ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. సిఏఏ వ్యతిరేక ఆందోళనలు కావచ్చు, లేదా రైతుల పేరిట జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఇంకా చెప్పాలంటే అటు ఎన్ఆర్సీ గురించో లేకపోతే ఈ కాస్ట్ సెన్సెస్ గురించో చేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు కావచ్చు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కావచ్చు, ఇట్లా అనేక ఎజెండాల్ని మెల్లిమెల్లిగా ప్రజల్లోకి జొప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఫాల్ట్ లైన్స్గా మారే అవకాశం ఉంది. ఎందుకు ఫాల్ట్ లైన్స్ అవుతాయి అని అంటే కనుక ఎక్కడైనా ఒక చిన్న తప్పిదం జరిగితే, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక చిన్న తప్పు మాట మాట్లాడినందుకు ఒక వ్యవస్థను పుట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మీద ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఆయన నెలకొల్పి వచ్చినటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా మోదీని టార్గెట్ చేసుకుని అటు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటు షీ జిన్పింగ్ చేస్తున్నటువంటి చర్యల దగ్గర నుంచి మన దేశంలోని ఈ మేధావుల పేరిట ఉన్నటువంటి వాళ్ళ వరకు మోదీ టార్గెట్గానే క్యాంపెయిన్ అంతా నడిపిస్తూ ఉన్నారు. సో మోదీని అయితే ఎలిమినేట్ చేయడమా లేకపోతే మోదీకి ఉన్నటువంటి చరిష్మాని తగ్గించడం కోసం చేసే ప్రయత్నాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు అదే కనుక ఎక్కడో ఒక చిన్న తప్పిదం జరిగితే, ఒక చిన్న ఫాల్ట్ లైన్ దొరికితే ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమం బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం రీసెంట్గా స్టూడెంట్స్కి సంబంధించి నీట్ కాంట్రవర్సీ నడుస్తోంది. నీట్ పేపర్ లీకేజ్ నిజంగా అది చాలా దారుణమైనది. నీట్ వ్యవస్థ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు పదే వివాదాల పాలవుతూనే ఉంది. ఏదో ఒక రకంగా వివాదాలు క్రియేట్ చేస్తూనే ఉన్నారు, వివాదాలు జరుగుతూనే ఉన్నాయి, ఆ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఆ శాఖకు ముఖ్యంగా నీట్కి సంబంధించినటువంటి సంబంధిత మంత్రిత్వ శాఖకు ప్రతినిధి అయినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విజయాలు చేకూర్చడంలో బీజేపీకి ధర్మేంద్ర ప్రధాన్ బాగా పనిచేస్తున్నాడు, కానీ గవర్నెన్స్లోకి వస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా అపప్రద ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నీట్కి సంబంధించి ఇది చిన్నగా తీసుకోవాల్సిన అంశం కాదు, దీని విషయంలో కూడా ఖచ్చితంగా దీన్ని ఫ్లేరప్ చేసే అవకాశాలు లేకపోలేదు. గతంలో అగ్నివీర్కి సంబంధించిన విషయం వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే ఈ మణిపూర్ ఇష్యూని రైజ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. నార్త్ వర్సెస్ సౌత్ ఇప్పటికీ కూడా ఇంకా రాజేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ వెనకాల ఉందేమో అనిపించేట్టుగా కొన్ని అంశాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో అన్నామలైని తీసివేయడం. సో అదొక అంశమైతే అన్నామలైకి సంబంధించిన అంశంలో బీజేపీలోనే
రెండు వర్గాలుగా ఏర్పడి చర్చలు జరుపుతూ ఉన్నారు. అండ్ ఈవెన్ తెలంగాణలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈవెన్ బండి సంజయ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన రాజీనామా చేయాలంటారు. నేను యాక్చువల్లీ ఇట్లా నేను పర్సనల్ విషయాలు ఏదైనా వచ్చినప్పుడు నేను మాట్లాడడం కావాలనే మాట్లాడకుండా ఉన్నాను. బట్ బండి సంజయ్ గారి విషయంలో ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఒక కింద స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు, మంత్రిగా ఈ స్థాయి వరకు వచ్చారు. కానీ ఆయన్ని టార్గెట్ చేసుకొని ఒక పెద్ద వలయాన్ని సృష్టించి ఆయనను అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మోదీకి ఆపాదించే ప్రయత్నం ఇంకోవైపు నడుస్తోంది. సో ఇట్లా లెక్క వేస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక అంశాన్ని ఫ్లేరప్ చేస్తున్నటువంటి విధానాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అండ్ ఈవెన్ విజయ్ ప్రమాణ స్వీకారం టైంలో గవర్నర్ ఏదో నిర్ణయం తీసుకున్నందుకు గాను అది కూడా బీజేపీకి ఆపాదించబడింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎక్కడో కొన్ని ఫాల్ట్ లైన్స్ని సరిగ్గా రివ్యూ చేసుకోవడంలో బీజేపీ విఫలమవుతుందేమో అనేది నా అభిప్రాయాన్ని మీరు తిరస్కరించవచ్చు, లేకపోతే ఖండించవచ్చు. కానీ బీజేపీ ఇంటర్నల్గా ఆర్ఎస్ఎస్ బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చల్లో కొంత ఒక సమగ్రతతో కూడినటువంటి ఒక ప్రణాళిక వేసుకోకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు సీరియస్గా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. డీప్ స్టేట్ అది సింపుల్ విషయం కాదు. నా దగ్గర బుక్ ఉంది, ద ఇల్యూమినాటీ అనే బుక్. ఇలాంటి బుక్స్ నేను ఇంకా 3-4 బుక్స్ ఉన్నాయి. అసలు బేసికల్లీ ఒక్కొక్క దేశంలో ఎలా రెజీమ్ చేంజ్ చేస్తారు అని, అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలని కంట్రోల్ చేయడం కోసం ఒక పెద్ద వ్యవస్థను క్రియేట్ చేసుకుంది డీప్ స్టేట్. కొన్ని వేల కోట్ల రూపాయల ఫండ్స్ని అలొకేట్ చేసి ఆయా దేశాల్లో అస్థిరతను క్రియేట్ చేస్తాయి, రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేస్తాయి. అక్కడున్న నాయకుల్ని, సిస్టమ్స్ని అన్నింటినీ కొనుగోలు చేసి చిన్నాభిన్నం చేసైనా సరే వాళ్ళు అనుకున్న పంతాన్ని వాళ్ళు నెగ్గించుకుంటారు. సో అట్లాంటి వాటికి ఎదురొడ్డి నిలబడుతున్నటువంటి జాతీయవాదులు ఖచ్చితంగా అప్రమత్తతో ఉండాలి. అప్రమత్తతో ఉండకపోతే ఖచ్చితంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ నేను ఇది పెసిమిస్టిక్ ఆలోచనతో చెప్పట్లేదు, ఇదేదో భయపెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు. కేవలం జాగ్రత్త పడాల్సిందే అనే ఒక అభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయంతో మీరు ఏకీభవించకపోవచ్చు, ఏకీభవించవచ్చు కూడా. ఏది ఏమైనా మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.